అదేవిధంగా పక్కనే ఉన్న ఇంకొక ఇల్లు కూడా డ్యామేజ్ అయింది. ఇదే చెట్టు వలన, ఒకసారి మీకు చెట్టు చూపెడతాను చూడండి. ఇదే చెట్టు వలన ఈ పక్క ఇంటి వాళ్ళకు కూడా డ్యామేజ్ అయింది. వాళ్ళ మాటలలో విందా ఏం మాట్లాడతారో. దగ్గరికి రా అమ్మా, చెప్పండి. మీరు ఈ చెట్టును కొట్టిపియమని మీరు చెప్పలేదా? మేము చెట్టు మండ కొట్టుండ్రి అన్నప్పుడల్లా అది చెట్టు మేము ఎక్కింది పైకి, అది పోతలేదు, అది కొట్టరాదు అంటారు. ఆ వైరుకు కొట్టే మందమే తరగ మందమే మండలు కొట్టుకోపోతారు వాళ్ళు. మున్సిపాలిటీలో మీరు కంప్లైంట్ చేసినారా? చేయలేదు. సింగరేణి వాళ్ళతోనే సింగరేణి వాళ్ళతోటే అంటాను నేను. మున్సిపాలిటీకి అయితే ఇంకెంతవరకు పోలేదు. మున్సిపాలిటీలో కూడా మీరు ఒకసారి కంప్లైంట్ చేస్తే వాళ్ళు చర్య తీసుకుంటారమ్మా. ఇప్పుడు మన మంత్రి వివేక్ వెంకట స్వామి సారు వీటి మీద బాగా స్ట్రిక్ట్గా ఉన్నారు. ఎవరికి ఎలాంటి ప్రమాదం అంటే ఇటువంటి విపత్తు జరిగినా కూడా ఆదుకోవడానికి సార్ సిద్ధంగా ఉన్నాడు. అందుకని మీరు ఆ మున్సిపాలిటీలో కంప్లైంట్ చేసిన ఇళ్ళకు పోయి 2 ఇళ్ళకు పోయి 3 ఇళ్ళ మీద పడ్డది అది. అవు ఆ 3 ఇళ్ళకు ఈ రేకులు వలిగినాయి. మీకు ఎంతవరకు నష్టం జరిగిందమ్మా? ఈ నష్టం అయితే ఇంతవరకు అయితే జరగలేదు, కానీ ఇప్పుడైతే జరిగింది. ఎంతవరకు అంటే ఆస్తి నష్టం ఎన్ని వేలలో అయింది? అంటే ఇప్పటికైతే మీరు లెక్క పెట్టుకున్నది అయితే 50,000 దాకా వస్తుంది మాకు ఖర్చు. అమ్మ, మీరు మున్సిపాలిటీలో కంప్లైంట్ చేయండి. ఇట్లా ఇల్లు ఈ మొన్న గాడు దుమారానికి డ్యామేజ్ అయింది, చెట్టు వాడి మాది ఇట్లా అయింది అని మీరు చెప్పండి. వాళ్ళు వచ్చి చూసి మీకు ఆర్థిక సాయము వాళ్ళు అందిస్తారు. దాని గురించి చెప్పండి అమ్మా. ఈ మురుకులు అయితే ఒక గుడికాడికి వెళ్ళి మొదలు పెడితే ఒక మన ఈ సంత కాడికి వెళ్ళి మొదలు పెడితే రోడ్ అవతల నుంచి రోడ్ అవతల దాకా ఇంట్లోకి వేస్తాను నీళ్ళు. వరద మొత్తం వరదే. ఆ వరదకైతే రోడ్డు మీద చెట్టు కొట్టినా పట్టుకుంటారు, ఏమన్నా కాలువలు నీళ్ళు ఆగినా తీస్తారు, కానీ ఇక్కడ మాత్రం మాకైతే పట్టించుకుంటలేరు నీళ్ళైనా ఏదైనా. అమ్మ, అడ్రస్ చెప్పండి. ఇక్కడ పాల చెట్టు, హనుమాన్ టెంపుల్, ఆంజనేయుని గుడి పక్కకేనా? పక్కదే. ఒకసారి ఇల్లు మొత్తం చూపెడదాం ఆగమ్మ. ఇక చూడ, ఈ రేకులు చూడండి కింద పడిపోయినాయి. పాపం వీళ్ళు ఏ విధంగా అసలు ఇప్పుడు ఎట్లుంటారు ఈ ఇంట్లో. ఈ చెట్టు వలన, ఈ చెట్టు చూసినరా, ఈ చెట్టు వలన ఎన్నోసార్లు ఈ చెట్టును వీళ్ళు తీయించాలని చెప్పినా కూడా వాళ్ళు పట్టించుకోలేదు అంటుందమ్మా. వాళ్ళకి ఇంతవరకు కూడా మేము చెప్తాలు పట్టించుకోలేదు. అదేం కాదమ్మా ఉండనియ్యి విన్నామా, ఏం కాదు అనుకుంటా ఇందాక కరెంటు పోతేనేమో వాళ్ళ మందమే మండలు కొడతారు, తర్వాత మండలు కొట్టమంటే మాత్రం వాళ్ళకి కొడతలేరు. బాగా రోజులైంది. అమ్మా, మీరు ఇప్పుడు ఈ జరిగిన నష్టానికి మీరు ఏం చేయాలంటే మందమర్లో ఉన్న మున్సిపాలిటీ ఆఫీస్ పోయి ఈదురు గాడుపు రావడం వలన మా ఇంటి పైన చెట్టు కొమ్మబడి రేకులు వలిగిపోయి మాకు నష్టం జరిగింది, మాకు తగిన నష్టపరిహారం ఇప్పించండి అని మీరు మొరబెట్టుకోర్రి. తిరగాలి. ఇది జరిగింది నిన్ననే కదా, అందుకనే ఇప్పుడు పోయి మీరు ఆడ చేయండి. మంత్రి సార్ ఇవాళ వచ్చిండ్రు మన సినిమా హాల్ దగ్గర దీపక్ నగర్లో, అక్కడ చూసిండ్రు. మీది కూడా చూస్తారు, మీరు అక్కడ పోయి కంప్లైంట్ చేయండి. సరేనా అన్న? మీకు న్యాయం జరుగుతుంది. థ్యాంక్ యూ బ్రదర్, థ్యాంక్ యూ. విన్నారు కదా వాళ్ళ ఆవేదన. ఇల్లు మొత్తం ధ్వంసం అయిపోయింది, రేకులు పడిపోయినాయి. ఏ విధంగా ఉంటారు? సారు పట్టించుకోవాలి, మంత్రి సారు పట్టించుకోవాలి. మంత్రి సారు పట్టించుకుంటే ఈ పని తొందరగా అయిపోతుంది. వీళ్ళకి తగిన నష్టపరిహారం ఇప్పించాలి. కాంప్లెక్స్ కార్డు ఉన్నప్పుడు ఏదైనా కానీ ఏమైనా కానీ మేము ఒక బీదల లాగానే ఉన్నాము. ఓకే అమ్మా, ఓకే అమ్మా. మీరు మాత్రం మున్సిపాలిటీ ఆఫీసులో కంప్లైంట్ చేయండి, వాళ్ళు వచ్చి చూసుకుంటారు. సార్ దృష్టికి పోతుంది. సారు మందమారిలో చుట్టుపక్కల మొత్తం సారు తిరుగుతాడు. ఈ గాడ్పు దుమారం వలన ఎక్కడెక్కడ నష్టం జరిగిందో అందరికీ న్యాయం చేయాలని వివేక్ వెంకట స్వామి సార్ గారు తిరుగుతున్నారు. వాళ్ళ దృష్టికి ఇది వెళ్తుంది, మీకు న్యాయం జరుగుతుంది. ఫాలో అవ్వండి. నేను తెలంగాణ యూట్యూబర్ కాశీపేట స్వామిని. ఫాలో అవ్వండి. మొదటి ఛానల్ కాశీపేట స్వామి, రెండోది మందమరి సినిమా. ఉంటా. ఈ అడ్రస్ వచ్చేసి హనుమాన్ టెంపుల్ పక్కనే వీళ్ళది. 2 ఇండ్లు పూర్తిగా డ్యామేజ్ అయిపోయినాయి. 2 ఇండ్లు పూర్తిగా డ్యామేజ్ అయిపోయినాయి. ఏం చెప్పమ్మా? సూలో కాంప్లెక్స్, ఆంజనేయుని గుడి దగ్గర సూలో కాంప్లెక్స్ దగ్గర ఉంటాం. ఓకే అమ్మ, థ్యాంక్ యూ. వాళ్ళకే 3 రూములకు ప్రమాణం వచ్చింది. ఓకే అమ్మా, ఓకే సరే. ఎదురుగా ఇక్కడ స్కూల్ కూడా ఉంది చూడండి, ఎదురుగా బడి ఉంది. దీన్ని నేను జూమ్ చేసి చూపెడతాను మీకు. ఇగో ఎదురుగా ఇది.